నెర్నెస్ట్ సమీకరణము. ఈ సమీకరణము రిడక్షన్ పొటెన్షియల్కి ఒక ఘటములోని రిడక్షన్ పొటెన్షియల్కి ప్రమాణ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి మధ్యనున్నటువంటి సంబంధాన్ని తెలియజేసేదే నెర్నెస్ట్ సమీకరణము. అది ఏమనగా E = E0 - 2.303 RT/NF log to the base 10 concentration of P. P అనగా కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్రియా గాఢత. కాన్సన్ట్రేషన్ అంటే గాఢతని మనం ఈ బ్రాకెట్లో తెలియజేస్తాము. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ క్రియాజనకాలు, క్రియాజన్యాలు డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్రియాజనకాలు. క్రియాజన్యాల గాఢత డివైడెడ్ బై క్రియాజనకాల గాఢత. ఈ ఒక్కొక్క టర్మ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. E = EMF ఆఫ్ ఎలక్ట్రోడ్. ఒక ఎలక్ట్రోడ్ యొక్క EMF లేదా ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అది ఏదైనా కాన్సన్ట్రేషన్ దగ్గర, ఏదైనా గాఢత దగ్గర, ఏదైనా ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి వాల్యూని E అని అంటాము. E0 అంటే ప్రమాణ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ప్రమాణ అని చెప్పంగానే ఏంటవుతుంది అంటే T = ఖచ్చితంగా 298 కెల్విన్. కాన్సన్ట్రేషన్ గాఢత 1 m అయి ఉండాలి. ప్రెషర్ ఆఫ్ దట్ గ్యాస్ 1 atmosphere ప్రెషర్ దగ్గర ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే అది స్టాండర్డ్ అంటే ప్రమాణ EMF అవుతుంది. ఈ వాల్యూస్ ఉన్నప్పుడే E0 అవుతుంది. ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఉన్న R గ్యాస్, ఇది వాయు స్థిరాంకము. దాని విలువ 8.314 జౌల్స్/మోల్. టెంపరేచర్ ఉష్ణోగ్రత కెల్విన్ మానములో 298 కెల్విన్. ఫారడే అనేది ఒక స్థిరాంకము. ఛార్జ్ ఆన్ 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్, అది ఎలా ఉంటుంది 96,500 కూలమ్స్. N = నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. N = ఎలక్ట్రాన్ల సంఖ్య. ఆక్సిడేషన్ జరిగినప్పుడు ఎలక్ట్రాన్లు కోల్పోతుంది. రిడక్షన్ జరిగినప్పుడు ఎలక్ట్రాన్లు గెయిన్ చేసుకుంటుంది, స్వీకరిస్తుంది లేదా ట్రాన్స్ఫర్డ్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ P గాఢత. ఎవరి గాఢత? ప్రోడక్ట్స్ క్రియాజన్యాల గాఢత. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ క్రియాజనకాల గాఢత. ఈ విలువలన్నీ కూడా ఈ రియాక్షన్లో సబ్మిట్ చేసుకుందాము. అప్పుడు మనకి వచ్చేటటువంటి సింప్లర్ ఈక్వేషన్ E = E0 - 0.059. ఇక్కడ మనం N ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్. 2.303 R విలువ వేసుకోవాలి, T విలువ వేసుకోవాలి, F విలువ వేసుకోవాలి. ఇక మనకేమొస్తుంది? ఈ వాల్యూ వస్తుంది. E = E0 - 0.059/N log to the base 10 కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనగా క్రియాజన్యాల గాఢత డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ క్రియాజనకాల గాఢత. ఈ విధంగా మనం నెర్నెస్ట్ సమీకరణాన్ని మనము డెరైవ్ చేసాము. అలాగే దీని మీద ప్రాబ్లమ్స్ను కూడా మనము ఈ ఈక్వేషన్ ఉపయోగించి మనము సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.